హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. చేయాల్సిందంతా చేసి ఇక్కడ జనసేనకి లేదా పవన్ కళ్యాణ్ గారికి ఏమీ సంబంధం లేదు. ఇది నాకు ఆయనకి ఉన్నటువంటి పర్సనల్ ఇష్యూ. దీంట్లో దయచేసి ఎవరు రాజకీయం చేయొద్దు అని చెప్పి బయటకు వచ్చి పాపం రైల్వే కోడూరు మనందరికీ తెలుసుగా, జనసేన పార్టీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్కి సంబంధించినటువంటి సెన్సేషన్ న్యూస్ ఎంతగా క్రియేట్ అయిందో, ఆమె బయటకు వచ్చి బాధితురాలు అనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం చేసిందో, మొత్తం దానికి సంబంధించి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అలాంటిదే ఇంకొక వీడియో రిలీజ్ చేసింది ఆమె. ఆ వీడియో ఒక్కసారి మీకు వినిపిస్తాను, ఒకసారి వినండి. మైండ్ చేసి శ్రీధర్ని బ్యాడ్ చేయకండి. సి ఈజ్ ఎ ప్రొఫెషనల్ థింగ్. నా పర్సనల్ శ్రీధర్ ప్రొఫెషనల్ ని పర్సనల్ ని కంబైన్ చేసి శ్రీధర్ని బ్యాడ్ చేయకండి. సి ఈజ్ ఎ ప్రొఫెషనల్ థింగ్. నా పర్సనల్ శ్రీధర్ ప్రొఫెషనల్ ని పర్సనల్ ని కంబైన్ చేసి శ్రీధర్ని బ్యాడ్ చేయకండి. సి ఈజ్ ఎ ప్రొఫెషనల్. ఇక్కడ ఆమె మాట్లాడినటువంటి మాట వినిపించింది కదా, ఇది నా పర్సనల్ ఇష్యూ, ఆయన ప్రొఫెషనల్ని దాన్ని కలిపి చెయ్యొద్దు. అలాగే ఒక నోటు చాలా క్లియర్గా ఒక మెసేజ్ కూడా పంపింది ఆమె. నాకు ఆయనకి ఉన్నటువంటి పర్సనల్ ఇష్యూ ఇది. దయచేసి ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ ఎవరు కూడా దీన్ని రాజకీయం చెయ్యొద్దు. పవన్ కళ్యాణ్ గారికి జనసేనకి అంటగట్టాల్సినటువంటి అవసరం లేదు, చెయ్యొద్దు అని చెప్పి, దయచేసి దీన్ని రాజకీయంగా ఉపయోగించుకోవద్దు అని చెప్పినటువంటి ఒక ప్రెస్ నోట్ కూడా వచ్చింది. అయితే ఇక్కడ ఈమె ఇప్పుడు ఎలా అయితే మాట్లాడారు, కానీ ఎందుకంటే కథ అడ్డం తిరిగిపోయింది కాబట్టి, మొత్తానికి ఏదో చేద్దామంటే ఇంకొకటి ఏదో అయిపోయింది కాబట్టి, ఎందుకంటే చాలా క్లారిటీగా ఆమె దీంట్లో ఆయన్ని లాక్కొచ్చి ఇరికించేటువంటి ప్రయత్నం చేసింది అన్నట్టుగా వస్తున్నటువంటి వీడియోలు, ఆమె రిలీజ్ చేసినటువంటి వీడియోలు, మనం మొన్న మాట్లాడినటువంటివి అన్నీ కూడా మనం చూసాం క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆమె ప్రెస్ మీట్లో కూడా. ఆ తర్వాత కొన్ని ఆమె మీద ఉన్నటువంటి కేసులు, ఆమెను అరెస్ట్ చేయడానికి పోలీసులు తిరుగుతున్నటువంటివి ఇవన్నీ కూడా చూసాం. అంతేకాదు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకురాలు, ఆ పార్టీకి సంబంధించి స్పోక్స్ పర్సన్గా ఉన్నటువంటి శ్యామల, యాక్టర్ శ్యామల గారి గురించి కూడా ఆమెతో ఫోన్ లైన్లో మాట్లాడినటువంటి దాన్ని కూడా ఇప్పుడు రాజకీయంగా చెయ్యొద్దు అని చెప్పినటువంటి పరిస్థితి ఇప్పుడైతే కనిపించింది. కానీ గతంలో ఆమె వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులను అప్రోచ్ అయ్యి వాళ్ళతో అంతా సిద్ధం చేసుకున్న తర్వాత ఒక ప్లాన్ ప్రకారమే బయటకు వచ్చి మాట్లాడుతున్నట్టుగా మనకైతే కనిపించింది. అంతేకాదు ఇంకొక సెన్సేషన్ న్యూస్ కూడా బయటకు వచ్చింది, అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను. రోజుకొక కొత్త విషయం, రోజుకొక కొత్త బ్రేకింగ్ న్యూస్ అయితే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆమె ఏదైతే యూపీఎస్సీ ఎగ్జామ్లో ఆమె రాసిందో, ఒక హాల్ టికెట్ని ఆమె ట్యాంపర్ చేసి దాని ద్వారా ఉద్యోగం పొందినట్టుగా తెలుస్తూ ఉంది. ఒకసారి దానికి సంబంధించి మీకు చదివే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి బ్రేకింగ్ న్యూస్. రైల్వే కోడూరుకి సంబంధించినటువంటి హనీ ట్రాప్ అలిగేషన్స్ అని చెప్పి, యూపీఎస్సీ ఫోర్జరీ క్లైమ్స్ అండర్ సెక్యూరిటీ అని చెప్పి ఏదైతే హాల్ టికెట్కి సంబంధించింది ఉందో, ఆ హాల్ టికెట్ అంతా కూడా ఫేక్ క్రియేట్ చేసుకుని దాన్ని ట్యాంపర్ చేసి ఆమె ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి ఉద్యోగం తీసుకున్నట్టుగా వస్తున్నటువంటి ఆరోపణలు. ఇది గనక నిరూపణ అయితే గనక ఆమె మీద ఇప్పటికీ దీని మీద ఒక కేసు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. దానికి సంబంధించినటువంటి కేసులు ఇవి కూడా చూసుకోవచ్చు. ఒకసారి ఐపీసీ సెక్షన్ 465కి సంబంధించి ఫోర్జరీ చేస్తే కనుక 2 years అట. అలాగే ఏదైతే ఇంకా మిగతా ఉన్నాయో అవి కూడా, ఒక దానికి 7 సంవత్సరాలు, ఇంకొక దానికి 7 సంవత్సరాలు, ఇవన్నీ కూడా ఇవన్నీ ఆవిడికి సంబంధించినవి. హాల్ టికెట్ నెంబర్లు ఇవన్నీ కూడా దీంట్లో వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ చాలా క్లియర్గా చూసుకోవచ్చు. హాల్ టికెట్ నెంబరు ప్రవీణ అని చెప్పేసి పేరు వేరేది ఉంటే దాన్ని ఇక్కడ ఆమె ఇదిగో హర్షవీణగా మార్చినటువంటి, ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ కూడా చూడొచ్చు. సీరియల్ నెంబర్ 148-032-3589 హర్షవీణ. ఇక్కడ అదే సీరియల్ నెంబర్లో అదే హాల్ టికెట్ నెంబర్కి ఇక్కడ ప్రవీణ అని చెప్పేసి పేరు మార్చి చేసినట్టుగా, ఆమె ట్యాంపర్ చేసినట్టుగా వస్తున్నటువంటి ఆరోపణలు అయితే వచ్చి, దీనికి సంబంధించి ఇది కూడా చూసుకోవచ్చు ఒకసారి. రైట్, ఇదిగో 2025లో దానికి సంబంధించినటువంటివన్నీ కూడా ఇక్కడ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో ఏదేమైనా సరే ఏదో చేద్దాం అనుకుంటే ఇంకేదో అయింది. మొన్నటికి మొన్న ఒక జర్నలిస్ట్ని కొట్టి హత్యాయత్నం చేయబోయింది, అతను కూడా కేసు పెట్టినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఆమెను అరెస్ట్ చేయడానికి పోలీసులు అప్రోచ్ అవుతున్నా కూడా ఆమె అందుబాటులో లేనట్టుగా పోలీసులు ఇప్పటికే మనకు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆమె అందుబాటులో లేదు, మేము ట్రై చేస్తున్నాము, వెతుకుతున్నాము
ఆమె మాకు అందుబాటులోకి రావట్లేదు, నోటీసులు ఇచ్చి మేము పిలుద్దాం అనుకుంటున్నాము, బట్ మాకైతే ఆమె అందుబాటులో దొరకట్లేదు. సో నాన్ బెయిలబుల్ కేసులు కూడా ఇప్పుడు యాడ్ అయినట్టుగా తెలుస్తుంది. డెఫినెట్గా ఆమె దొరికితే మాత్రం అరెస్ట్ చేసి ట్రీట్మెంట్ చాలా సీరియస్గానే యాక్షన్ తీసుకోబోతున్నట్టుగా అయితే తెలుస్తూ ఉంది.